హాయ్ అండి, వెల్కమ్ టు అమ్ము అండ్ అమ్మ ఛానల్లో మనం ఈరోజు బ్రెడ్ అండి, బ్రెడ్ పిజ్జా ఏదైనా చేసుకోవచ్చండి. ఆ బ్రెడ్ పిజ్జా మనము ఆ డో తయారు చేద్దామండి. అదేంటి పిండి కలుపుకొని పెట్టుకుందాము. ఇదే పిండితో మనము పిజ్జా చేసుకోవచ్చు, బ్రెడ్ చేసుకోవచ్చు, ఎన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చండి. మనము దానికి కావాల్సిన పిండి అయితే కలిపి పెట్టుకుందామండి. చూడండి, డ్రై ఈస్ట్ అండి, మీకు మార్కెట్లో ఎక్కడైనా అవైలబుల్గా దొరుకుతుంది. సూపర్ మార్కెట్లో ఈస్ట్ అండి, ఇది తెచ్చుకోండి. మీరు ఈస్ట్ కంపల్సరీ ఉండాలి. ఈస్ట్ అండి, నేను 40 రూపాయలు పెట్టి తెచ్చినానండి ఈ ప్యాకెట్. ఇంకా దానికి కావాల్సినవి అండి, ఇది చిన్న గ్లాస్ పాలండి, ఒక 4 స్పూను. ఇదే స్పూన్తోనండి నేను 2 స్పూన్ల చక్కెర అయితే తీసుకున్నా. నేను ముందుగా గోరువెచ్చని పాలల్లో కలిపి పెట్టుకున్నానండి. ఈస్ట్ ఇట్లా పొంగాలండి. ఈస్ట్ పొంగకుంటే మనకి డో అయితే తయారవ్వదు, పిండి బాగా రాదండి. ఇట్లా బొబ్బుల్స్ అయితే రావాలా. ఈస్ట్ తెచ్చినాక ఈస్ట్ కూడా ఇట్లా పొంగకుంటే మీరు చేసుకోకూడదండి, ఇంకా అది పిండి కూడా వేస్ట్ అయిపోతుంది. ఇది ఈస్ట్ అండి. ఈ చిన్న గ్లాస్ పాలు ఆల్రెడీ నేను మిక్స్ చేసి గోరువెచ్చని పాలల్లో ఇట్లా పెద్ద గ్లాసు కానీ మీరు గిన్నె కానీ తీసుకొని 1 గ్లాస్ పాలు వేయాలండి. ఇది పక్కన పెట్టేద్దామండి. ఆల్రెడీ నేను కలిపి పెట్టినా కదా, ఒక 10 నిమిషాలు పొంగింది. ఇది 2 స్పూన్ల చక్కెర అండి. ఈ 2 కలిపి మనం మూత పెడితే ఇట్లా పొంగుతుందండి. ఇట్లా పొంగాల ఎప్పుడైనా ఈస్ట్. ఇప్పుడు ఇది ఈస్ట్ రెడీ అయిపోయింది కదండి. ఇది మైదా అండి. మైదా వేసుకుంటేనే బ్రెడ్ కానీ పిజ్జా కానీ బాగుంటుంది. కావాల్సినంత వాటర్ అండి. ఇంక ఇది వచ్చేసి మనం మీ ఇష్టం అండి, ఎన్ని గ్లాసులు పిండి తీసుకుంటే. ఈ స్పూన్తో నాకు 4 స్పూన్లు ఈస్ట్ అయిందండి. 4 గ్లాసుల పిండి అయితే కలుపుతా. ఇంకా వాటర్ కావాల్సినంత అండి. కొంచెం ఆయిల్ తీసుకోవాలా, నేను పెట్టలేదు, ఇప్పుడైతే వేస్తానండి ఆయిల్. 4 గ్లాసు మైదా పిండి తీసుకొని ఇట్లాంటి పెద్ద గిన్నె తీసుకొని మనం జల్లెడ పెట్టుకొని జల్లించుకోవాలండి. జల్లించుకున్నాక ఈస్ట్, కొంచెం ఆయిల్, వాటర్ అంతా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు జల్లెడ పట్టేద్దాము. చూడండి ఫ్రెండ్స్, మనం ఇట్లా బోన్ ఒకటి తీసుకోవాలండి. నాకు ఇది మామూలుగా మనము షూట్ చేయాలంటే ఇబ్బంది అవుతుందండి. నేను పక్కన పెట్టి ఒక గిన్నెలో పెట్టండి. సెల్ మీకు చూపిస్తాను. చూడండి, నేను 4 స్పూన్ ఈస్ట్ తీసుకున్నా కదండి, అందుకని నేను 4 గ్లాస్ అయితే మైదా పిండి తీసుకుంటానండి. మీ ఇష్టం అండి, తక్కువ ఈస్ట్ తీసుకుంటే తక్కువ పిండి తీసుకోండి. ఒక గ్లాసుకు ఒక చిన్న గ్లాస్ ఈస్ట్ అయితే ఉండాలండి. నేను మొత్తం ప్యాకెట్ వేసేసిన. చూడండి, ఫస్ట్ ఒక గ్లాస్ వేసినాం కదా, ఇది 2, మూడు అండి. ఇది జల్లెడ పట్టినాక మళ్ళీ ఇప్పుడు మనం 3 గ్లాసులు అయితే జల్లించినాం కదండి. జల్లెడ వేసుకోవాలండి. ఏమన్నా గలీజ్ ఉన్నా కూడా పోతుంది. ఏమన్నా పురుగులు ఉండొచ్చు, ఉండలు కట్టకుండా ఉంటుందండి. చూడండి, పిజ్జా చేసుకోవచ్చండి, బ్రెడ్ చేసుకోవచ్చు, మీరు ఎన్ని విధాలుగా ఈ పిండి రెడీ చేయొచ్చండి. చూడండి, ఇప్పుడు కొంచెం చిటికెడు ఉప్పు అండి, సాల్ట్ వేసినాం కదా. ఒక పిండిలో మీకు ఫస్ట్ చూపించలేదండి, ఒక ఎగ్ వేసుకోండి. మీకు నచ్చితే వేసుకోవచ్చండి. ఎగ్ వేయకపోయినా ఏం పర్వాలేదు, తినే వాళ్ళు, ఇష్టం లేని వాళ్ళు క్లిప్ చేసేయచ్చు. ఇంకా మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈస్ట్ ఉంది కదండి, మొత్తం వేసేద్దామండి దీంట్లో. చూడండి, బాగా ఫామ్ అవ్వాలండి. ఈస్ట్ అయితే బాగా పొంగాలి. పొంగినప్పుడు అండి మనకి పిండి అయితే బాగా వస్తుంది. చక్కెర పాలు కలిపి పెట్టినాం కదా. ఇంకా ఆయిల్ కూడా కొంచెం వేద్దాం, కొంచెం 2 స్పూన్లు మొత్తం అండి. చేత్తోనే కలుపుకోవాలండి, స్పూన్తో అయితే కాదు. మనము ఎంత బాగా ఈ డోని చేత్తో కలుపుకుంటామో అంత బాగా వచ్చేస్తుందండి, బొబ్బుల్స్గా. ఒక ఎగ్గు, ఈస్ట్, కొంచెం సాల్ట్ వేసినామండి, ఆయిల్ వేసినాము. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకోవాలండి, ఎక్కువ అయితే వేసుకోకూడదు. మనం చపాతీ పిండి చేసుకుంటాం కదండి, అట్లా చేసుకుంటే సరిపోతుందండి. చూడండి ఎంత బాగా ఫామ్ అయిపోయిందో కదా. దీంట్లో ఏమన్నా పెట్టుకోవచ్చండి, మీరు మసాలా స్టెప్ పెట్టుకోవచ్చు, కావాలంటే మీరు బ్రెడ్ చేసుకోవచ్చు, పిజ్జా చేసుకోవచ్చు అండి. అన్నీ ఇదే పిండితో చేస్తారండి. మీకు అన్నీ కూడా బేకరీ ఐటమ్స్లో అయితే ఇట్లా హాట్ చేసేటి అన్నీ కూడా ఇట్లే చేస్తారు. చూడండి ఎంత బాగా కలిసిపోయిందో కదా. మీరు ఏ గ్లాస్ అయితే తీసుకుంటారండి, ఆ
అన్నీ అదే మెజర్మెంట్తో తీసుకోవాలా. మీకు దీంట్లోనే పిజ్జా చేసి చూపిస్తాను. నేను బ్రెడ్ కూడా చేస్తాను. చూడండి ఎంత బాగా రెడీ అయిపోయిందో. కొంచెం ఆయిల్ వేసుకోండి చేతికి అంటుకోకుండా, ఉండలు కట్టకుండా. ఒక గంట కానీ ఒక అర్ధ గంట కానీ మనం రెస్ట్ ఇచ్చేసినామంటే దీనికి పొంగాలండి. బాగా పొంగితే మనకప్పుడు డో అనేది 1 ఎగ్ అండి, 4 స్మూల్ స్పూన్ ఈస్ట్, స్మూల్ గ్లాస్ మిల్క్, ఫ్లవర్ అండి 4 గ్లాస్ అంతేనండి. చూడండి ఎంత బాగా డో తయారైపోయిందో కదా. మనకి చేతికి అంటుకోకుండా మొత్తం క్లీన్ చేసేసుకొని పక్కన మూత పెట్టేసుకుంటే, మీకు పాలిథిన్ కవర్ ఉంటే వేసుకోండి, లేదంటే తడిగుడ్డ వేసుకోవచ్చండి. ఏమి వద్దనుకున్నా కూడా మూత పెట్టుకున్నా కూడా పర్ఫెక్ట్గా ఈస్ట్ అయితే పొంగిందంటే మనం ఎట్టో మూత పెట్టినా కూడా ఈజీగా బబుల్స్ వచ్చి పొంగిపోతుందండి పిండి. కొంచెము తడి చేసుకుందాం చేతికి ఊరికే. దీంతో స్వీట్ బ్రెడ్ కూడా చేసుకోవచ్చండి. ఓవెన్ ఉందండి నా దగ్గర, మామూలు గ్యాస్ అదే, దాంట్లో చేసుకోవచ్చండి. లేని వాళ్ళు పొయ్యి మీద పెట్టుకొని చేసుకోవచ్చు. ఎట్లా చేసుకున్నా వచ్చేస్తుందండి ఈజీగా. బ్రెడ్ కానీ పిజ్జా కానీ చూడండి ఎంత బాగా చేతి కట్టుకోలేదు కదా, మొత్తం కలిసిపోయింది. వాటర్ ఎంతో కాదండి, కొంచెమే పట్టింది చూడండి, 1/2 గ్లాస్ కూడా పట్టలే. ఎందుకంటే మనం పాలు వేసినాం కదండి చిన్న గ్లాసు ఈస్ట్కు. చూడండి ఫ్రెండ్స్, మనకి ఏమి చేతికి కూడా అంటుకోలే. ఇట్లా పెట్టేసుకొని మనము ఒక అర్ధ గంట రెస్ట్ అయితే ఇచ్చేద్దామండి. అంతే అండి. గంట తర్వాత మనము ఏ స్టెప్ కావాలంటే అది చేసుకొని పెట్టుకోవచ్చండి. మీకు నెక్స్ట్ చూపిస్తానండి. ఇది 1 గంట రెస్ట్ తీసుకోవాలి కదా ఫ్రెండ్స్. మనం ముందుగా కలిపి పెట్టుకునే పిండి ఉంది కదండి, చూసేద్దాము. చూడండి ఎంత బాగా పొంగిందే కదా. మనం 1 అవర్ అయితే దీన్ని కలిపి పెట్టేసినాం కదా. ఇట్టా చూడండి, ఇట్టా తీగలు తీగలు వస్తే మీకు బాగా వస్తుందండి బ్రెడ్ కానీ పిజ్జా కానీ ఏదైనా. ఇంకా దీనికి మనము చిన్న చిన్న బాల్స్ చేసేసుకొని, చూడండి నా దగ్గర కేక్ బోన్ అయితే ఉందండి. ఇలాంటి ప్లేట్ ఉంటే మీ దగ్గర పెట్టుకోండి. ఏ గిన్నెలైనా సర్వ్ చేసుకోవచ్చండి. ఇట్లా బండ తీసుకొని మనం చిట్టి చిట్టి బాల్స్ అయితే చేద్దామండి. చిట్టి చిట్టి బాల్స్ చేసేసి మనము నీట్గా పెట్టుకుందామండి. కొంచెం అది పిండి వేద్దాము అంటుకోకుండా. చూడండి బండ మీద కొంచెం అట్లా పిండి అయితే వేసుకుందాము. అన్నీ కూడా మనము చిన్న చిన్న బాల్స్ అయితే చేసుకొని మనము దీనికి బ్రెడ్కి ఇట్లా పెట్టేద్దామండి. అన్నీ పెట్టేసినాక మళ్ళీ ఒక్కొక్క నిమిషం అయితే మనం రెస్ట్ తీసుకునేదానికి ఇద్దామండి. అన్ని ఇట్లా పెట్టేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, మనం బాల్స్ అన్నిటి చుట్టేసుకొని గిన్నెలో పెట్టుకున్నాం కదా. నాది లవ్ షేప్ గిన్నె ఉందండి, దాంట్లో పెట్టిన కేక్ చేసేది. మీదైతే ఏ గిన్నెలన్నా పెట్టుకోవచ్చండి, ఏమి లేదు. ఏం లేకపోయినా మన సిల్వర్ డబరాల్లో కూడా పెట్టుకోవచ్చండి. ఇట్లా పెట్టేసుకున్నాక చూడండి కొంచెం పాలు కొంచెం ఆయిల్ అయితే వేసిన. ఇవి వచ్చేసి కొన్ని నువ్వులండి పైన కోట్ చేసేదానికి. మన దగ్గర బ్రష్ ఉంటే బ్రష్తో వేసుకోండి. అది ఇప్పుడు లేదు కాబట్టి నేను ఊరికట్ట స్పూన్తో కోట్ చేస్తున్నా. మిల్క్ కొంచెం ఆయిల్ అండి. చూడండి అన్నింటికి పట్టినట్టు కొంచెము మిల్క్ ఉంది కదా, మొత్తం అన్నీ పూయాలి. అందరికాడ ఓవెన్లు ఉండవు కదండి, మన పొయ్యి మీద చేసి చూపిస్తున్నాము. చూడండి చూపిస్తాను మీకు. ఇప్పుడు ఆల్రెడీ నేను హీట్ అయ్యేదానికి సాల్ట్ పెట్టొచ్చిన. సాల్ట్ వేసుకునే కన్నా మీరు ఇంకా ఇసుక వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. ఏమంటే చాలా భద్రంగా కేర్ తీసుకోవాలా. అది ఉప్పు అయితే పేలుతుందండి. సాల్ట్ వేసుకోండి మీరు. నేనైతే కళ్ళుప్పు వేసిన. చూడండి ఎన్ని గ్రీజ్ చేసినాం కదా పాలతో ఆయిల్తో. ఇప్పుడు దీనిపైన కొన్ని నువ్వులు వేసేద్దామండి, అంటే మనం డెకరేషన్ కోసం అనమాట. అవి చిట్టి చిట్టి
బ్రెడ్స్ అండి. దీనిపైన మనము చక్కెర పాకం బట్టి వేద్దామండి కొంచెము. ఇది ఎక్కువ స్వీట్ ఉండదు కదండి, మనం తక్కువ పంచదార వేసినాం కదా. అన్నీ కూడా ఇట్నే మనము చూడండి ఎంత కలర్ఫుల్గా వేసేసాము కదా. నేను బాల్స్ చేసి 1 నిమిషం పక్కన పెట్టినానండి. గుడ్డ మూత పెట్టి ఇంకొంచెం పొంగింది బాల్స్. చూడండి అన్నీ కూడా ఇట్నే మనం రెడీ చేసి పెట్టేసుకున్నాం కదండి. మీ దగ్గర చికెన్ వేడి చేసి ఇలాంటి స్టాండ్ దొరుకుతాయి చూడండి, అవైలబుల్గా ఆన్లైన్లో కానీ మార్కెట్లో కానీ దొరుకుతాయి. నా దగ్గర ఉందండి. ఇళ్ళ కాడికి వచ్చే వాళ్ళ దగ్గర తీసుకున్నా నేను. 100 రూపాయలు పెట్టి ఏ స్టాండ్ అయినా పెట్టుకోవచ్చండి, ఏం లేదు. ఈ 2 డబుల్ పెట్టాలండి, కింద ఒకటి పెట్టి, ఎందుకంటే మొత్తం హీట్ అయితేనే కదండి మొత్తం బాల్స్ అన్నీ ఉడుకుతాయి మనకి. ఇంకా రండి మనం ఇవి తీసుకుపోయి మనము చూడండి హీట్ ఎక్కిందండి. నేను ఒక పెనంలో ఇసుక అయితే కళ్ళుప్పు వేసినానండి. మీ దగ్గర సాల్ట్ ఉంటే సాల్ట్ వేసుకోండి, లేకుంటే ఇసుక కూడా వేసుకోవచ్చు. దీని హీట్గా అయితే మనకి ఉడికిపోతుందండి. ఇది కొంచెము 2 పెడదాం, ఎందుకంటే ఇది ఎక్కువ ఎల్లడుపు ఉంది కదా, మొత్తం హీట్ ఎక్కితే మొత్తం బాల్స్ అన్నీ బాగా కుక్ అవుతాయి ఫ్రెండ్స్. ఇది కొంచెం అండి, 1 గ్లాసు చక్కెర తీసుకున్నానండి, 1/2 గ్లాస్ వాటర్ వేసిన. మనం గులాబ్ జామ్ పాకం అయితే అంత అయితే సరిపోతుందండి. ఎక్కువ అయితే తిక్కిగా ఏం అవసరం లేదు, పైన వేసేదానికి బాగుంటుందండి. కొంచెం షీర అయితే తిక్కిగా అయితే కాదండి, లూజ్గా తయారు చేసుకోవాలా. చూడండి ఇంకా మనము స్టాండ్ పెట్టేసినాం కదా, దీనిపైన పెట్టేద్దామండి. గిన్నె పెట్టేసుకొని మనము ఒక 20-30 నిమిషాలు టైం పడుతుందండి. టైం అంటే చెప్పలేము దీనికి. పైన ఏదైనా దానికి సరిపోయినంత మూత అయితే పెట్టేద్దాము. పైన రెడ్ కలర్ వచ్చేదానికి ఇదే సాల్ట్ పెనము, మనం పైన ఉప్పు వేద్దామండి. దీనిపైన సాల్ట్ అయితే వేసేద్దాం. వేస్తే ఇట్లా కవర్ చేసుకోండి. కింద కుక్ అయినాక మళ్ళీ మనము పైన కుక్ చేసేది చూపిస్తాం మీకు. ఇట్లా కవర్ అవ్వాలండి మొత్తం అంతా. చూడండి ఇంకా మనకి 20 మినిట్స్ వరకు అయితే రెస్ట్ ఇచ్చేద్దాం దీనికి. చూడండి ఫ్రెండ్స్ ఇంకా కింద అయితే కుక్ అయిపోయిందండి. రెడ్ కలర్ అయితే పైన రాలేదు, కింద అయితే కుక్ అయిపోయింది కదండి. మనం సాల్ట్ పక్కన తీసేసినాము. ఇది వేడిగా ఉంది కదా, కింద స్టాండ్ అయితే పెట్టేసినామండి. మళ్ళీ చిన్న సిమ్లో పెట్టి సాల్ట్ అయితే పైన పెట్టుకుందామండి. అందరికీ ఓవెన్ ఉండదు కదండి, వేడి చేసి పైన ఒక 10 నిమిషాలు పెడితే పైన రెడ్ కలర్ వస్తుంది. అంతేనండి. చూడండి ఫ్రెండ్స్ ఇంకా సాల్ట్ అయితే తీసేద్దామండి. వావ్, చూసారు కదా ఎంత కలర్ఫుల్గా వచ్చేసిందో. ఇంకా మనం దీనిపైన మనం ముందుగా వేడి చేసి పెట్టుకున్న షీరా ఉంది కదండి, వేడిగా ఉన్నప్పుడు వేసుకోవాలండి. ఇది కొంచెము గట్టిగా కాకుండా కొంచెం నిమ్మచెక్క అయితే పిండుకోవాలా, మీకు చూపించలేదు, మీరు వేసుకోండి. చూడండి దీనిపైన మనము బాగుంది కదండి, మన పొయ్యి మీద చేసినా కూడా చాలా బాగా వచ్చేసింది. వేడి వేడి షీరా అండి, దీని మీద వేసుకోవాలా మనము. చక్కెర షీర కాకపోయినా బెల్లమైనా వేసుకోవచ్చండి, నేను చక్కెర అయితే వేసిన. చూడండి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు దీనికి మూత పెట్టేసి పెట్టినామంటే ఎంతో ఈజీగా చిట్టి బ్రెడ్స్ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత బాగా వచ్చేసిందో కదా. మీలో ఎంతమందికి ఇష్టమైతే లైక్ చేసి ఒక కామెంట్ చేయండి. బాయ్ అండి.